సొసైటీలో చాలా మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఎదిగిన ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా. అప్పుడు దాకా బాగుండి సడన్ గా జైలుకి వెళ్ళిపోయి సడన్ గా ఇలా వెళ్ళిపోయి అలా జరుగుతుంటారు కదా. సృష్టిలో మెయిన్ ఒక గొప్ప పదం ఉంటుంది సార్, ఉపయోగం అని ఒక పదం ఉంటుంది. ఉపయోగం వాస్తవానికి ప్రపంచాన్ని నడిపించేది ఒక్క పదమే. ఉపయోగం లేకుంటే నేను ఇక్కడ ఉన్నా మీరు అక్కడ ఉండరు. సో ఏదో ఒక ఉపయోగం ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. ఉపయోగంలో రెండు ఉంటాయి సార్, స్వ ఉపయోగం, పరోపకారం. అంటే స్వ ఉపయోగం అంటే నేను నా కోసం చేసే కర్మలు, నా కోసం చేసే కర్మలేమో నాకు ఉపయోగపడతాయని నేను అనుకుంటా. పరోపకారం అనేది ఇతరుల కోసం అంటే లోకం కోసం చేసే కర్మలు సార్. ఇది ఎట్లుంటుంది అంటే స్వ ఉపకారం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు ఉదయం నీడ ఉంటుంది, సాయంత్రం నీడ ఉంటుంది. మనం నడుచుకుంటూ పోయినప్పుడు ఉదయం నీడ వస్తుంది కదా సార్. ఉదయం మనం పోయినా కొద్దీ మన నీడ దూరం అవుతూ ఉంటుంది. సాయంత్రం మనం పోయినా కొద్దీ మన నీడ వెంబడిస్తూ ఉంటుంది, వెనుక వస్తుంది అంటే పెరుగుతూ ఉంటుంది. ఉదయం నీడ ఏంటంటే ఎగ్జాంపుల్ మన కోసం చేసే కర్మలు ఉంటాయి కదా. అంటే మన స్వార్థం, మనకు ఇల్లు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు సంపాదన కావాలని డబ్బులు ఉంటాయి కదా సార్. అవన్నీ ఎట్లా సిద్ధి అంటే ప్రారంభకరంగా వస్తాయి. మనము మన కోసం చేసే కర్మల వల్ల ఉదయం నీడ లాంటిది, అంటే స్వల్పకరం చేసే వల్ల ఉదయం నీడ లాంటిది. ఎప్పుడు అవి నిలబడాయి. నువ్వు పరోపకారంగా చేస్తావు కదా సార్. ఇప్పుడు మీరు పరోపకారం కోసం చేస్తారు కదా, అవి నీకు సాయంత్రం వెంబడించే నీడ లాంటిది. అంటే ఇప్పుడు నీడను ఎవడన్నా తొలగించారు కదా సార్, ఈ జగత్తులో ఎవరు నీడను తొలగించారు. ఇక్కడ మన కోసం చేసే కర్మలేమో నీడ వెళ్తా ఉంది, తగ్గుకుంటూ వస్తుంది. సో మనకు పరోపకారం చేయడం వల్లనే మనకు అన్ని ఆటోమేటిక్గా సిద్ధిస్తున్నాయని ఒక సత్యం అర్థమైంది. సాయంత్రం నీడ ఎట్లా వెంబడిస్తుందో పరోపకారం చేసే కర్మలు మన కటాలు ఉపయోగపడతాయని ఒక సత్యం అర్థమైంది. జైలుకి ఎందుకు వెళ్తున్నారండి? జైలుకి అది కూడా కర్మ ఫలితం, ఏదో కర్మ లింక్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక నలుగురు వ్యక్తులు జైలు పోవాలనుకో, వాళ్ళు ఎక్కడెక్కడ ఉండని ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఒక 3-4 years బిఫోర్ పరిచయం చేస్తుంది. పరిచయం చేసి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు, మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు చెట్టు ఉంటుంది కదా సార్, ఒక కాయ కాస్తుంది. ఆ కాయ పెరుగుదల దశలో ఉన్నంతసేపు ఏం అనిపించదు మనకు. మనం చెడు కర్మలు చేస్తూ ఉంటాం. అంటే బయట రియల్ ఎస్టేట్లో కానీ కొట్టడంలో తిట్టడంలో డబ్బులు వస్తుంటాయి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎదుటోడు బాధపడుతుంటే మనకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఈ కాయ పెరుగుతూ ఉంటుంది, పెరిగినప్పుడు ఏమనిపించదు. ఎప్పుడైతే దానికి ఒక పరిపక్వత దశ వస్తుంది కదా, పరిపక్వత దశ వచ్చినప్పుడు చెట్టు కూడా ఉంచుకోదు, ఆ చెట్టు రాలిపోతుంది. కర్మ కూడా అంతే సార్, పరిపక్వత దశ వచ్చేదాకా చూస్తుంది. దీన్ని పరమాత్మ శిశుపాలుడు 100 తప్పుగా అవుతుంది కదా సార్. కర్మ కూడా అట్లే చూస్తుంది. నువ్వు చేస్తూ ఉండు, కర్మలు చేస్తూ ఉండు. ఆ కర్మ చేసినాక లాస్ట్కి ఒక దశ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కర్మ ఎంటర్ అయినప్పుడు కొత్త కార్యం క్రియేట్ అవుతుంది. నేచర్ ఏం చేస్తుందంటే కొత్త కార్యం క్రియేట్ చేసి ఈ 4-5 వ్యక్తులను ఒక కొత్త కార్యం చేపిస్తూ ఉంటుంది. అంటే బ్యాడ్ కర్మ చేపిస్తుంది. ఆ బ్యాడ్ కర్మ చేసినప్పుడు వీళ్ళు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఎవరు కాపాడాడు సార్? మన చుట్టూ ఎంత పెద్ద వ్యక్తులు ఉండని కర్మను తప్పించడం అసాధ్యం. అది మనకు అనుకుంటాం, మనకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, మన ఇంట్లోనే మినిస్టర్లు ఉన్నాము, ఆ స్థాయిలో ఉన్నాం అనుకుంటాం. కానీ కర్మ వీళ్ళందరినీ గొడవ క్రియేట్ చేస్తుంది. అంటే గొడవలు క్రియేట్ చేసి వీళ్ళని విడగొడతా ఉంటుంది, వేరే వ్యక్తిని దగ్గర రానిది కర్మ. అల్టిమేట్ కర్మలో ఎవరైతే భాగస్వామ్యంలో ఉందో వాళ్ళందరినీ ఒక గ్రూప్ జమ చేస్తుంది, ఫామ్ చేసి వాళ్ళందరినీ గుంజేస్తుంది. అందులో ఏ స్థాయి కర్మ ఉన్న వాళ్ళను వాళ్ళని డివేషన్ చేస్తూ ఉంటుంది కర్మ. అది చేసినప్పుడు ఆ విలన్ ఏం చేస్తాడంటే వాళ్ళకు పర్మిషన్ ఇస్తాడు. అంటే ఆ పిల్లను అమ్మాయిని ఇచ్చినప్పుడు వీడు ఏమనుకుంటాడంటే ఆ హీరో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిండేమో, అతనే పట్టించినేమో ఒక భ్రమలో అంటాడు. వాస్తవానికి హీరో చెప్పాడు అక్కడ కర్మనే ఏం చేస్తాడంటే దొరికిచ్చేటట్టు చేస్తుంది, చేర్చిచ్చి లా దిగుతుంది. లా దిగినప్పుడు నడిపిస్తూ ఉంటుంది అట్లా. తద్వారా మన ఉద్దేశం ఇక్కడ ప్రధానం సార్. మన జీవితాన్ని నడిపించేది ఉద్దేశమే. ఇప్పుడు ఆ విలన్ ఏం చేసిండు, నా కూతురు బాగుండాలని ఒక ఉద్దేశం ఉన్నది. నా కూతురు బాగుండాలన్న ఉద్దేశంతో వాడు దుష్కర్మలు స్టార్ట్ చేసిండు. సో ఇక్కడ ఏమైంది అంటే వీని ఉద్దేశం వల్ల లాస్ట్గా అది చుట్టి మన కూతురుకే చుట్టుకున్నది. అది ఇక్కడ మన ఉద్దేశం చాలా ప్రధానం. మన పిల్లల మంచి చేసినా కూడా ఉద్దేశం జరిగే కర్మలు చాలా ముఖ్యం. ఎప్పుడు సత్కర్మలు చేస్తూ ఉంటే మన పిల్లలకు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. అల్టిమేట్ ఇంకొక సత్యం ఏంటంటే తల్లిదండ్రులు చేసే కర్మలకు పిల్లలకు షిఫ్ట్ అయితే అంటారు. అది సత్యం సార్. మనం ఏ కర్మలు చేస్తామో ఆ కర్మ ఫలితాలు పిల్లలు అంటే మనం డబ్బులు వేరే వాళ్ళని మోసం చేసినప్పుడు డబ్బులు ఎట్లా వాళ్ళు అనుభవిస్తారో ఆ కర్మల ఫలితాలు కూడా పిల్లలు అనుభవిస్తారు. ఇక్కడ డబ్బులు మోసం చేస్తే అవన్నీ నిలబడవు సార్. అల్టిమేట్గా పిల్లలకు కూడా చుట్టుకుంటాయి. అది సత్యం అర్థమైంది. కొంతమంది చెట్లు కొడతారు సార్.
ఒక 20 సంవత్సరాలు ఒక కుటుంబము ఆయన కట్టెల బేరం చేసేది, చెట్ల బేరం చేసేది, జీవితకాలం చెట్ల బేరం చేసిండు. లాస్ట్గా ఆ కుటుంబం మొత్తం రోగాలమయము, వాళ్ళ భార్యకు క్యాన్సర్ వచ్చేసింది. ఆ చెట్లు అంటే కూలీలో చెట్లు కొట్టియడము, కట్టె అమ్మడము, అంటే ప్రకృతిని విధ్వంసం చేసిన కర్మ ముట్టుకున్నది. ఆ కుటుంబము మొత్తం ఆ పిల్లలకు మొత్తం టోటల్ ఆ కుటుంబాన్ని ఒక వినాశ అంటే రోగాలకు, ఇంకా పూర్వజన్మ పాపం వ్యాధి రూపైతే అంటారు. రోగం వచ్చిందంటే పాపమే సార్. పాపం లేకుండా ఏ రోగం రాదు అనుకుంటారు. మనం ఫుడ్ వల్ల వచ్చిందంటారు. ఫుడ్ వల్ల రోగం తక్కువ రాదు. ఫుడ్ అనేది జస్ట్ షార్ట్. రామకృష్ణ పరమహంస గురించి తెలుసండి మీకు? విన్నా సార్. ఆయన కాళీ అమ్మవారు ఉపాసన చేస్తారు. అవును తెలుసు సార్. అంటే మీరు ఇందాక అన్నారు పూజ ద్వారా ఏమీ జరగదని. పూజ జరుగుతుంది. అనేది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు, దాన్ని ఏం చేయలేదని. ఓకే సార్. మరి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తిని మనకు అందించినటువంటి రామకృష్ణ పరమహంస వారు కాళీ అమ్మవారిని నిత్యం ఉపాసిస్తూ అమ్మతో సంభాషిస్తూ అని చేశారు కదా. అవును సార్. అంటే పూజల ద్వారా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు లేరా? ఉన్నారు సార్. మరి మీరు ఎలా అన్నారు అలాగా? అంటే నేను అట్లా అనలేదు సార్. షార్ట్ అన్న తక్కువ స్థాయిలో పనిచేస్తుంది అన్న. ఇక్కడ మూలం అర్థం కావాలి. రామకృష్ణ పరమహంస ధ్యాస మొత్తం అమ్మవారి మీద పెట్టింది. అక్కడ మనసును లయం చేసినట్టు దృష్టిని మొత్తం నిలిపి ఉంచింది. అక్కడ మనం పూజలు చేసినప్పుడు మన మైండ్కి ఏం ఆడతారు సార్ ప్రాపంచికంలో. నేను ప్రాపంచిక కోణంలో చెప్పిన సార్. ప్రపంచంలో పూజలు చేస్తారు సార్, చాలా మంది చేస్తారు. రామకృష్ణ పరమహంస చేసిన పూజ వేరు, మనం చేసే పూజ వేరు సార్. ఇప్పుడు సమాజం పూజ చేస్తారు, ఆధారణ చేస్తారు, కానీ మైండ్ గేమ్ ఆడుతుంది కదా సార్. అంటే మీరు ఈ వృత్తిలో ఉంటూ ఇలా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంటే మరి ఇది ఫెయిల్ అవ్వదండి? ఫెయిల్ అవ్వదు సార్, 100% ఫెయిల్ అవ్వదు. నేను దేహాతీత అవస్థ పొందిన దీని ద్వారా నేను నా డీప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైతే అంటే, ఇప్పుడు మనకు ఈ శరీరం పంచభూతాలతోటి నిర్మితమైంది కదా. అంటే ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క స్థితి పొందుతుంది మన బాడీ. దేహాతీత అవస్థ అంటే ఓన్లీ అంటే బాడీని మొత్తం ఒక, ఇప్పుడు నేను పొందిన అనుభవం ఎట్లుంటుంది అంటే, బాడీ ఏం లేదు సార్. ఇక్కడ నేను నడిచేటప్పుడు భూమి మీద కాకుండా ఒక 1 feet పైన నడిచినప్పుడు అంటే బాడీ లైట్ ఒక దూది పింజం ఎంత బరువు ఉంటుందో అంత బరువు కూడా ఉంటుంది. ఆ లేత వాయు స్థితిలోకి వెళ్ళిపోతుంది మన బాడీ. వాయు స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం డిస్పాచ్ అయినట్టు అనిపిస్తుంది. మనకు ఉంటుంది, బాడీ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది, మనకు ఎరుక ఉంటుంది, జాగృత ఉంటుంది. ఉన్నా కూడా అసలు ఏమీ లేనటువంటి ఒక నిశ్చల స్థితి అని కూడా అన్నారు సార్. అది ఒక అనుభవం పూర్వకంగానే ఉంటుంది. అది నేను అప్పుడు నడిచినట్టు కూడా అనిపించేది, భూమి మీద బరువు అని కూడా అనిపించేది. ఆ స్థితి ఉన్నది సార్. నేను ఆ జాగృతిలో పొందిన ఆ స్థితి.